రామలక్ష్మి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిందనమాట శ్రీలతకి. ఎలాంటి ట్విస్ట్ అంటే, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం అంటే ఏంటో అనేది చూపించిందనమాట ప్రత్యక్షంగా. రామలక్ష్మి ఛాలెంజ్ చేసుంటుంది. మీరే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అని. అలాగే ఇప్పుడు రామలక్ష్మి కోసం నిజంగానే వెతుక్కుంటూ వెళ్తారు. అయితే వీళ్ళిద్దరూ ఎళ్లరనమాట. ఎవరు? దానిలో ఈ శ్రీలతను ప్లస్ సందీపు వెళ్లరు. ధనాన్ని పంపిస్తారు. మీ అక్క గదా! ఎలాగోలా నచ్చచెప్పి సంతకాలు పెట్టించుకోరా, అధికారాలు, హక్కులన్నీ మనకే ఉండేలాగా అన్నట్టు చెప్తారనమాట. అయితే ఈ ధన వెళ్తాడు. ఈ ధన ఊర్లో ఉన్నాడు అంటే ముంబైలో ఉన్నాడన్నట్టు వాళ్ళ పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. రామా! రామా! అని పిలుస్తూ ఉంటాడు పేపర్స్ పట్టుకొని. ఏంటి ధన వాయిస్‌లాగా ఉందని మాణిక్యం అంటూ ఉంటే, ధన వాయిస్‌లా కాదండి ధనానే అని ఇక వాళ్ళ ఆవిడ వెళ్తుందనమాట. ఈలోపు ఈ సీతాకాంత్ బాగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఉంటే, తను కాస్తో కూస్తో మంచి మాటలు చెప్పి రామలక్ష్మి మామూలు స్థితికి తీసుకొనొచ్చుంటుంది. భోజనం తినడానికి ఒప్పించి కూర్చొనిబెట్టుంటుందనమాట. మనం ఏం చేద్దాము, నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము అన్నట్టు మాట్లాడుకొని, మొత్తం మీద మామూలు మనిషిలాగా అంటే నార్మల్ స్థితికొచ్చినట్టుగా ఉంటుంది. ఈ సమయంలో ఆ ధన వస్తాడనమాట సంతకం కోసం. ఇక వీళ్ళ ఇంత దాకా అంటే రామలక్ష్మి వెతుక్కుంటూ రావడం దానికి కారణం ఏంటంటే, ఈ సందీపు ఊరు మొత్తం మీద అప్పులు చేసి పడేశాడు. లక్షలు లక్షల్లో చేసేసాడనమాట. అయితే ఇదొక్కసారికి అమ్మ ఈ చివరిసారి ఇదొక్కసారికి నన్ను ఎలాగోలా గట్టేసేయి. ఆస్తిని అమ్ముకోవడమో ఏదో ఒకటి చేసి ఈ అప్పుల నుంచి బయటపడిపోదాము అనేది అంటూ ఉంటే, ఇంకా అప్పులోళ్ళుండి మీకు ఆస్తొచ్చిందని విన్నాము. మీరు మా డబ్బులు కట్టేయండి అంటే, ఒక ల్యాండ్ పేపర్ తీసుకొచ్చి మీరు మీకెంత కట్టాలో అంత పట్టుకొని మాకు మిగిలిన డబ్బు ఇవ్వండి. ఇది ₹50,00,000 విలువ చేసే డాక్యుమెంట్స్ అన్నట్టు చెప్తుందనమాట. సరే అని వాళ్ళు ఫోటోస్ తీసుకొని వెళ్తారు. తీరా చూస్తే ఆస్తిని అనుభవించడానికి ఉంటుంది గానీ, అమ్ముకునే అధికారం వీళ్ళకుండదనమాట. అది తెలుసుకున్న వీళ్ళు షాక్ అయిపోతారు. ఇంకేముంది ధనాన్ని పంపిస్తారనమాట. రామలక్ష్మి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందేంటి, ఇంక ధనానే మనకు దిక్కు అన్నట్టు ధనాన్ని పంపిస్తారు.